హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నీల్ కుమార్. వెల్కమ్ టు మంకీ ట్రైల్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఇది తయారు చేశాను ఫ్రెండ్స్. ఇది తయారు చేయడానికి ఏంటి సింపుల్గా ఒకటే బ్యాటరీ. దీంట్లో బ్యాటరీలు ఉంటాయి కదా దగ్గర. ఇదిగోండి, ఇది బ్యాటరీ. ఇది లిథియం అయాన్ బ్యాటరీలు. ఈ బ్యాటరీలు ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేస్తారు ప్లస్ మైనస్ అని. ఈ ప్లస్ మైనస్ వైర్లు అవుట్పుట్ తీసుకుంటే ఆ అవుట్పుట్లతోనే ఆ బ్యాటరీలతోనే మనం సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది నేను చేయడం చూసి మా ఫ్రెండ్ కెమెరామ్యాన్ కూడా చాలా కష్టపడి ఏదో తయారు చేశాడు. కాకపోతే దీనికి కొంచెం 3 బ్యాటరీస్ కావాలన్నమాట. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా? చేస్తాను. నీదే కదా, నీదెందుకు చేయండి రా, నువ్వు పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల ఎలా ఫిక్స్ చేశాను ఏంటి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది కదా, ఇది 3.7 volts బ్యాటరీ. 3.7 volts బ్యాటరీ అనమాట. ఇది నాకు తెలిసి 1200 mAh. ఓకే, ఇప్పుడు దీని నుంచి ప్లస్ మైనస్ ఇది ఒక బ్యాటరీ ఉంది. సెల్ ఫోన్ బ్యాటరీ ఏదైనా తీసుకోండి మీ దగ్గర ఉన్నవి. దీని నుంచి ప్లస్ మైనస్ లాక్కున్నాను. ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, ఈ బ్యాటరీ నుంచి మనం నీట్గా ఒక ఎల్ఈడి కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒకటి ఎల్ఈడి అవ్వచ్చు, మీకు రెండైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది 3.7 volts రన్ అవుతుంది, ఇది 3.7 volts రన్ అవుతుంది. ఈ 3 కనెక్షన్ ఒకటే ఇచ్చుకున్నాను అనమాట. అంటే మీకు ఇప్పుడు ఎలా చెప్పాలంటే ప్యారలల్ ఇచ్చుకున్నాను. ఇది ఒక ఎల్ఈడి, దీనికి 2 వైర్లు ఉంటాయి. ఇది ఒక ఎల్ఈడి స్ట్రిప్, దీనికి 2 ఉంటాయి. ఇది ఒక స్ట్రిప్, దీనికి 2 ఉంటాయి. ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. ప్లస్లన్నీ ఒకటి, మైనస్లన్నీ ఒకటి చేసేస్తే మనకు అవుట్పుట్ ఎలాగ వస్తుందంటే ఇది ప్లస్ వైరు, ఇది మైనస్ వైరు. అర్థమైందా? ఇప్పుడు టోటల్గా అవుట్పుట్ మనకి ఏటొచ్చింది ప్లస్ మైనస్. సింపుల్గా ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ మనకి ఇంకేటి లేదు. ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టుకున్నాను. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఈ మధ్యలో పెట్టుకున్నాను. దీనికి సింపుల్గా ఇలాగా పెట్టుకున్నాను. అక్కడ సింబల్ అదేనమాట ఆన్ ఆఫ్ అంటే. యాంగేటర్ బాబు ఎంత అందంగా ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ మధ్య పాయింట్లో నేను ఛార్జింగ్ పోర్ట్ అనేది పెట్టుకున్నాను. ఆన్లైన్లోని 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. ఈ యూఎస్బీ మాడ్యూల్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ ప్లస్కి మైనస్కి యూఎస్బీ మాడ్యూల్ అనమాట. ఇది ఈ ప్లస్ మైనస్ దీన్ని డైరెక్ట్గా ఇచ్చుకుంటాం. ఇది పెట్టుకున్నప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇటు సైడ్ నుంచి మనకు ఆన్ చేసుకున్నప్పుడు ఈ సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకు లైట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకా ఎక్స్ట్రాగా తగిలించుకోవాలంటే మనం డిమ్మర్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది అలాగే ఉండు, ఇది ఉంది కదా, దీని మీద ఇలా పెట్టుకున్నాం అనుకోండి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇది అప్పుడు ఎట్లేదు, సడన్గా మధ్యలో గుర్తొచ్చింది. ఇలా పెట్టుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి డిమ్మర్లు అనమాట. ఇవి కొంచెం పర్లేదు, కొంచెం లైటింగ్ అవుతుంది. మనకి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఈ లైటింగ్ అనేది మన కంటికి కనబడకుండా మన ఐకి ప్రొటెక్షన్ కింద కూడా ఉపయోగపడుతుంది ఈ ప్లాస్టిక్ అనేది. సేమ్ ఇది నాది, నేను తయారు చేసింది. ఇప్పుడు మా పార్ట్నర్ తయారు చేశాడు కదా, దాన్ని చూపిస్తాను. నేను ఒక బ్యాటరీతోనే నేను ఇది తయారు చేశాను. కానీ మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, నేను ఇక్కడ ప్యారలల్లో ఇచ్చుకున్నాను కదా, ఇప్పుడు ఇది సిరీస్ కనెక్షన్ ఇచ్చాడు. ఇక్కడ మెయిన్ కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా ప్యారలల్ ఎలా కనెక్ట్ చేయాలి, సిరీస్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ ఉంది, ఇదొక బ్యాటరీ ఉంది, ఇదొక బ్యాటరీ ఉంది, ఇదొక బ్యాటరీ ఉంది. ఇది 3.7 volts, ఇది 3.7 volts, ఇది 3.7 volts. టోటల్గా ఎంత అయింది? 9 సంథింగ్ 11.4 11.2 అలా అవుతుంది వోల్ట్స్. ఇప్పుడు ఇది ఏడ్ చేశాడంటే 12 volts ఎల్ఈడి పెట్టుకున్నాడు.
ఇప్పుడు ఈ ప్లస్ ఉంటుంది కదా, దీనికి మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఈ మైనస్ ప్లస్ రెండు కంబైన్ చేశాడు, ఈ మైనస్ ప్లస్ కంబైన్ చేశాడు. ఇప్పుడు మనకి టోటల్గా 8 మిగిలింది, ఇక్కడ ప్లస్ మిగిలింది, ఇక్కడ మైనస్ మిగిలింది. ఇప్పుడు టోటల్ అవుట్పుట్ వచ్చేసి మనకి 11.2 volts ఎంత వస్తుంది. ఓకే, ఈ 11.2ని మనము సింపుల్గా ఇలాగా మళ్ళీ ఇక్కడ ఒక ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకున్నాడు, ఈ ప్లస్ మైనస్తోనే ఛార్జింగ్ పోర్టు, ఇది ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకున్నాడు. తర్వాత ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టుకొని ఈ ఎల్ఈడి అనేది మనం డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకున్నాడు. ఇక్కడ ఎల్ఈడి అనేది ఉంటుంది. బాగా సర్క్యూట్ డయాగ్రామ్ వీడంతా బాగానే ఉంది, కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి డోర్ వేయకుండా నీట్గా పెట్టాడు. ఇందులో చూస్తే ఇవన్నీ త్రీ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ 3 బ్యాటరీస్ ఇలా కనెక్ట్ చేసి ఇలాగ టేప్ చేసి పెట్టాడు. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఉంది కదా, అది ఛార్జింగ్ పోర్ట్. ఇప్పుడు ఈ అల్యూమినియం ప్లేట్ అనేది దేనికి పెట్టవరా? సరదాగా నిజం చెప్పరా రే, హీట్ సింక్ కింద ఉపయోగపడుతుందని పెట్టాడు. హీట్ సింక్ పెడతాము, 3 బ్యాటరీలు కదా, ఈ 12 volts అనేది ఈ హీట్ అనేది ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాడు. తర్వాత ఇక డోర్ మూసేస్తున్నాడు నీదే. అదే నా దానికంటే చిన్నదే, నీదంటే 12 volts కదా, నువ్వు పెద్దగా ఆలోచిస్తావు. కాకపోతే ఇందులోని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ కరెక్ట్గా చూసుకుంటే నేను ఒక బ్యాటరీతోనే చేశాను, నువ్వు 3 బ్యాటరీలతో చేసావు. బాబాయ్ అవునరా, నీ వెలిగించి చూపించలేదురా, ఎలాగవుతుందా? పక్కన నడదాం చూడు, ఎవరిది వస్తుందో చూద్దాం. ఎవరిది ఫ్రెండ్స్? బాగుంది. మనది ఒక బ్యాటరీ, ఇది 3. ఓకే, అంటిసిందా? అయిపోయింది. ఇప్పుడు నీకన్నా నేను కొంచెం అడ్వాన్స్డ్గా దీన్ని ఇంకొంచెం మోడరేట్గా చేయాలంటే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను. కొంచెం బాక్స్లో ఉంది కాబట్టి అక్కడ నించోబెట్టుకోవచ్చు, ఇది నించోబెట్టుకోవచ్చు. కాకపోతే స్టెబిలిటీ లేదు, మళ్ళీ ఎక్కడికి కావాలన్నా అక్కడ తీసుకెళ్ళి మనం ఎక్కడైనా అటాచ్ చేసుకోవాలన్నా సరే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీనికి మ్యాగ్నెట్లు ఉన్నాయి కదా, ఈ మ్యాగ్నెట్లు ఎక్కడ ఒకటి ఏరా నీదానికి కూడా అంటున్నాను. ఏరా చెడగొట్టడం ఏంటుందిరా, చూడు ఎలా పని చేస్తుందో. ఇప్పుడు చూడు ఎలా చేస్తాం, నీట్గా ఇలాగా వేస్తాం, అంటేస్తాం. తేలి కూడా అంటికి పెట్టేస్తాం. ఇప్పుడు నీ దానికి చెయ్యాలి. అంటించాం కదా, ఇప్పుడు ఇది డ్రై అయిపోయిందా? ఇప్పుడు డ్రై అయిపోయిందంతా. ఇవి ఇప్పుడు ఈ మ్యాగ్నెట్తో మనం ఎక్కడైనా అంటించుకోవచ్చు. ఇప్పుడు ఆన్ చేసుకొని, థియేటర్ ఆన్ అవ్వలేదు, బీరువాగానే అంటించుకోవచ్చు, ఎక్కడైనా అంటించుకోవచ్చు అనమాట. లేదా సింపుల్గా మనం ఇంటి దగ్గర నుంచే మన పాత బ్యాటరీలతోనే ఏదైనా చేసుకోవచ్చు. అవును, కనిపెట్టించారా? అరే మరి దీన్ని అన్ని కలిపితేనే మనకు అవుట్పుట్ వస్తుందిరా. ఈ విధంగా మ్యాగ్నెట్లు అంటించుకుంటే అయిపోయింది, ఇంకేంటుంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే. ఈ సైడ్ నెట్టేద్దాం. నెక్స్ట్ టైం మంచి వీడియోతో ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయి. ఈ ఒక్క వీడియో చూసి ఈ కాన్సెప్ట్ అనేది మా వీడియోస్ ఇంతే, దీంతోనే అంటే ఎలాంటివి చేస్తారని మాత్రం ఫిక్స్ అవ్వకండి. చూడండి, నచ్చితే చూడండి. ఈ వీడియోకి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నీల్ కుమార్ సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ సంతోష్ బాబుతో.